2026 న్యూ ఇయర్ స్టార్ట్ అయిందో లేదో ఆర్సీబీ ఫ్యాన్స్ కి అయితే బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూస్ మావా. సో 2 బ్యాడ్ న్యూస్ కూడా సెపరేట్ అని చెప్పొచ్చు. ఒకటి ఉమెన్స్ ఐపీఎల్ గురించి, ఒకటి ఐపీఎల్ గురించి. సో ముందుగా ఉమెన్స్ ఐపీఎల్ గురించి అయితే చూసుకుందాం. ఉమెన్స్ ఐపీఎల్ 2026 జనవరి 9 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. ఓపెనింగ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ అయితే జరుగుతుంది. కానీ ఇక్కడ ఉమెన్స్ ఐపీఎల్ 2026 లో ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ లో మెయిన్ ప్లేయర్ అయిన ఎలిస్ పెరీ అయితే పార్టిసిపేట్ చేయట్లేదు ఈ ఉమెన్స్ ఐపీఎల్ లో. సో డ్యూ టు పర్సనల్ రీజన్స్ అని ఆర్సీబీ అయితే ఒక పోస్ట్ అయితే వేసిళ్ళు. సో ఎలిస్ పెరీ లాంటి ఒక ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ ని మిస్ అవ్వడం అనేది అయితే ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ కి అయితే పెద్ద లాస్ గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిళ్ళు రీసెంట్ గానే యూట్యూబ్ లో. ఎలిస్ పెరీ లాంటి ప్లేయర్ ఇర్రిప్లేసబుల్ అని, ఎంత మంచి ప్లేయర్ ని తెచ్చినా తన ప్లేస్ ని అయితే రీప్లేస్ చేయడం చాలా కష్టం. ఒక పెద్ద గ్యాప్ అయితే వస్తుంది ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలిస్ పెరీ లేకపోవడం వల్ల. అందులో ఒక గుడ్ న్యూస్ ఏంటిదంటే ఎలిస్ పెరీ పార్టిసిపేట్ చేస్తలే అని ఆర్సీబీ మేనేజ్మెంట్ కి ఆప్షన్ ముందే తెలుసు. అయితే 2 CR పెట్టి అయితే రిటైన్ చేసుకున్నారు. సో ఆప్షన్ ముందే తెలుసు కాబట్టి తనకు కొంచెం రీప్లేస్మెంట్ గా సిమిలర్ ప్లేయర్స్ అయితే తెచ్చుకున్నారు. గ్రేస్ హారిస్ లాంటి ఒక మంచి ఆల్రౌండర్ ని కానీ, ఓవర్సీస్ ప్లేయర్స్ లో ఆల్రౌండర్స్ ని, అలాగే లోవర్ ఆర్డర్ లో ఇండియన్ ఆల్రౌండర్స్ ని తెచ్చుకున్నారు కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ ని కొంతవరకు స్ట్రెంథెన్ చేసిల్లని చెప్పొచ్చు. ఆ వీడియోలో కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా అదే చెప్పింది. ఎలిస్ పెరీ టాప్ ఆర్డర్ లేదు కాబట్టి లోవర్ ఆర్డర్ ని కొంచెం స్ట్రెంథెన్ చేసుకోవాలని. సో ఎలిస్ పెరీ లాంటి ప్లేయర్ మిస్ అవడం అనేది చాలా బిగ్ లాస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీ 2026 ఉమెన్స్ ఐపీఎల్ టీమ్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఎలిస్ పెరీ లాంటి ఎక్స్‌ఫాక్టర్ ప్లేయర్ ఉంటే విన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉండేవి. సో ఇప్పటికైతే పర్లేదు, బాగానే ఉంది. ఎలిస్ పెరీ లేకుండా ఎలా పర్ఫామ్ చేస్తారు చూడాలి ఈసారి. ఎందుకు ఎలిస్ పెరీ అంత ఇంపార్టెంట్ ప్లేయర్ అంటే లాస్ట్ 3 సీజన్స్ లో 1000+ రన్స్ అయితే స్కోర్ చేసింది ఆర్సీబీకి. తనే హైయెస్ట్ రన్ స్కోరర్, అలాగే వికెట్స్ కూడా తీసింది. 2024 లో ఉమెన్స్ ఐపీఎల్ విన్ అయినప్పుడు ఆర్సీబీ అయితే ముంబై మీద 5 వికెట్ ఆల్ చేయడం కానీ, ఫైనల్ కి రీచ్ అవ్వడంలో ముఖ్య పాత్ర పోషించడం కానీ, అప్పుడు ఆరెంజ్ క్యాప్ కూడా తనే విన్ అయింది. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మెన్స్ టీమ్ లో ఏబిడి లాగో ఉమెన్స్ టీమ్ లో ఆర్సీబీకి ఎలిస్ పెరీ అలాగా. సో అలాంటి ప్లేయర్ అయితే చాలా మిస్ అవుతాం ఈ ఇయర్. అలాగే ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఐపీఎల్ లో ఆర్సీబీ ఫినిషర్ అయిన టిమ్ డేవిడ్ అయితే ఇంజూర్ అయ్యిండు. రీసెంట్ గానే బీబీఎల్ నుంచి కూడా రూల్ అవుట్ అయితే అయిపోయిండు. సో అతనికి కొంచెం ఇంజూర్ అయితే చాలా సీరియస్ గానే ఉంది. ఆల్మోస్ట్ 2 months ప్లస్ రికవరీ పీరియడ్ అయితే డాక్టర్ సజెస్ట్ చేసిల్లని తెలుస్తుంది అతనికి. సో ఇందు మూలంగా అతను బీబీఎల్ ఆడు రూల్ అవుట్ అయిపోయింది. ఎలాగో 2026 వరల్డ్ కప్ కూడా ఉంది. సో ఆస్ట్రేలియాకి రిప్రజెంట్ చేయడం చాలా కష్టంగానే ఉంది ఈసారి టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్. ఎందుకంటే అతను చాలా మంచి పర్పుల్ ప్యాచ్ లో ఉన్నాడు. ఈ ఇయర్ అతను ముట్టిందల్లా బంగారమే. సో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది. అభిషేక్ శర్మ కన్నా హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఉంది. ఆల్మోస్ట్ 500+ రన్స్ స్కోర్ చేసిన T20 బ్యాటర్స్ లో చూసుకుంటే. సో అలాంటి ఫామ్ లో అతను ఇంజూర్ అవడం అనేది ఆర్సీబీకి ఆస్ట్రేలియా కాదు, తనకు కూడా పెద్ద లాస్ అని చెప్పొచ్చు. ఎలాగో ఐపీఎల్ 2026 అయితే మార్చ్ లాస్ట్ వీక్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పటికి రికవర్ అయ్యి అతను వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అయితే ఉండదు. అలాగే ఇంజూర్ నుంచి రికవర్ అయ్యి వస్తాడు కాబట్టి ఎలా పర్ఫామ్ చేస్తారో కూడా తెలియదు. సో అతన్ని తొందరగా ఆడిపిస్తే ఇంజురీ మళ్ళీ తిరగబెట్టే అవకాశం కూడా ఉంటది కాబట్టి ఎంతవరకు ఆ రిస్క్ తీసుకుంటారు చూడాలి. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కానీ, టిమ్ డేవిడ్ కానీ, ఆర్సీబీ మేనేజ్మెంట్ కానీ. అతను మిస్ అయితే మాత్రం ఆర్సీబీకి ఒక విధంగా బ్యాటింగ్ ఆర్డర్ చాలా పెద్ద లాస్ అని చెప్పొచ్చు. ఇలాగో జాన్ నుంచి ఉమెన్స్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. తర్వాత T20 వరల్డ్ కప్, ఐపీఎల్, తర్వాత ప్రో కబడ్డీ కూడా ఉంటది. సో కంటిన్యూస్ గా వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన పేజ్ ని ఫాలో అయిపోండి.